అసలు ఈ చేతి గీతలను దేవుడు ఎందుకు పెట్టినట్లు అని మనం ఈ జ్యోతిష్యులను అడిగితే, ఏమండి అది కూడా తెలీదా, భవిష్యత్తు గురించే పెట్టాడండి అని వీళ్ళు అంటారు ఈ జ్యోతిష్యులు. హస్తరేఖలు కాదురా ఎవరి దరిద్రుడా, చెయ్యి ఇలా ఇలా మడతెడితే ఎక్కడ మడత పడుతుందో అక్కడ గీత పడుతుందిరా గుడ్డి విధవా. సృష్టిని సృష్టించిన ఈ మనల్ని నిర్మించిన ఈ సృష్టికర్తను అడిగితే ఏమంటున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ని విప్పి చూడండి. గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం, సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అంటే ఈ సృష్టి కార్యములు తెలుసుకోవడానికి తప్ప ఈ జ్యోతిష్యం చెప్పడానికి కాదండి. ఈ సృష్టి కార్యాలు తెలుసుకోవడానికి దేవుడు మన చేతికి గీతలు పెట్టాడు. ఈ పిచ్చివారైన జ్యోతిష్యులు ఏమంటారంటే, ఈ చేతి గీతలు ఉన్నాయి కదండి, దీన్ని చూసి ఈ పిచ్చివారు ఏవేవో పేర్లు పెట్టేశారు. సంతాన రేఖని, ఆయుష్ రేఖని, ధన రేఖని, విద్య రేఖని పెట్టారు. ఈ చేతి గీతల్లోనే ఆయుష్ రేఖే ఉంటే చేతిని కోసుకొని ఆయుష్ పెంచుకోవచ్చు కదా. ఇది తెలీదా? హస్త సాముద్రికం. ఈ దరిద్రపు మాట ఉపయోగించటం వల్ల ఏదో గొప్పది కలనుకుంటారండి. చేతి చూడు, చెయ్యి చూసి జాతకం, పేరు చూసి జాతకం, గీత చూసి జాతకం నీవు చెప్పలేవురా. చేతి గీత నుడికి రాతే కాదురా, నీ చేతనైతే మరణ దినమే తెలుపరా. జ్యోతిష్యులకు నేను విసురుతున్న సవాల్, పోటీకి 2 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోమండి. 2 నిమిషాలే మాకు చాలా ఎక్కువ. ఒకవేళ మీరు ఎలాగో రారా, అది భవిష్యత్తు నాకు తెలుసు. మీరు రారు కాబట్టి ఒకవేళ వస్తే వాడి పరిస్థితి ఎలాగుంటుందో నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒకటే అడుగుతాను, 2 మాటలు అడుగుతాను. అరే నేను నీకు లెంపకాయ పీకుతానా పీకనా అని. పీకుతాను అన్నది మొదటి మాట అయితే, పీకనా అన్నది రెండో మాట. చంపదెబ్బ. ఇప్పుడు చెప్పండి, పీకనని అన్నాడు అనుకో నిజంగానే పీకుతానని అన్నాడు అనుకో అసలు పీకను. ఇదండి భవిష్యత్తు. నీ జాతకం తప్పని చెప్పరా. అసలు భవిష్యత్తు చెప్పాలంటే 66 పుస్తకాలైన ఈ గ్రంథం తప్ప ప్రపంచంలో ఏ గొట్టంగాడు భవిష్యత్తు చెప్పలేడు. బైబిలే నిజం, క్రైస్తవునిదే నిజం. భవిష్యత్తు గురించి ఆలోచించక మీ మరణం తర్వాత వచ్చే భవిష్యత్తు ఏంటో అని తెలుసుకోమని కోరుకుంటూ ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను.